మై బోలు పూచరింగే ఢిల్లీ ఎలక్షన్స్ విజయము కష్టపడి పనిచేసారు ఆల్మోస్ట్ 45 days నుంచి. విజయం ఎట్లా అనిపిస్తుంది? 27 years తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడం, దేశ రాజధానిలో దేశం యొక్క పేరు ప్రఖ్యాతి పెంచిన నరేంద్ర మోదీ గారు, దేశ ప్రజలు కూడా భారతీయులు ఏ రకంగా గౌరవం పెరుగుతూ ఉందో ప్రపంచవ్యాప్తంగా, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం గత అనేక సంవత్సరాల నుంచి. కానీ దేశ రాజధానిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో లేకపోవడం ఒక ములులాగా ఉంటుండే. ఇవాళ దాన్ని అధిగమించి 2/3 మెజారిటీ కంటే పెద్ద మెజారిటీతో గెలవటం, ఇది మా అందరికీ ప్రత్యేకంగా నాకు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది పార్టీ. సో అక్కడ 2 నియోజకవర్గాల్లో గెలవటం కూడా సంతోషంగా ఉంది. ఏ అంశాలు మీ గెలుపుకు కారణమైన అనుకుంటున్నారు? ఎందుకంటే చాలా వాళ్ళు కూడా మేనిఫెస్టో ఇచ్చారు. ఇక్కడ మాకు ఎటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి లేడు, ఎవరిని కూడా పార్టీ ప్రొజెక్ట్ చేయలేదు. అంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్యూర్లీ ఎలక్షన్ కొట్లాడడం, ఆయన చేపడుతున్న ప్రత్యేకంగా పెద్ద మేజర్ హెల్త్ ఇన్సూరెన్స్, ఆయుష్మాన్ భారత్, హౌసింగ్ ఆవాస్ యోజన, ఇటువంటివి ఆమ్ ఆద్మీ పార్టీ సరిగ్గా వాడుకొని ఢిల్లీ ప్రజలకు అందించలేకపోవడము, ప్లస్ మోదీ గారు దేశవ్యాప్తంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడము, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మోదీ గారు సాబర్మతి ప్రక్షాళన చేసి, ఇక్కడ గంగా నది ప్రక్షాళన చేసి, ఇవాళ యమునా చేయటంలో ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమైంది. సో అది కూడా మోదీ గారితోటే సాధ్యము. ఇక్కడ రోడ్ల పరిస్థితి బాగాలేదు, డ్రింకింగ్ వాటర్ పరిస్థితి బాగాలేదు, హెల్త్ బాగాలేదు, హౌసింగ్ లేదు, పొల్యూషన్ విపరీతం, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సమస్యలు ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అవన్నీ కూడా దాదాపు 11 సంవత్సరాల వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి సమయం ఇచ్చి, ఇవాళ ప్రజల ఓపిక కూడా నశించి, కేవలం మోదీ గారి నాయకత్వంలోనే ఢిల్లీ ముందుకు పోతుందన్న నమ్మకంతో వాళ్ళు ఇంత పెద్ద మెజారిటీ ఇవ్వడం మా అందరికి సంతోషాన్ని ఇస్తుంది. ఆమ్ ఆద్మీగా పార్టీ ప్రారంభించి తర్వాత అవినీతి ఆరోపణలు, ఇటీవల లిక్కర్ పాలసీ మెయిన్, ఇట్లాంటివి వాటిని చూస్తే ఇవన్నీ పని చేసుడు కాకుండా, పని చేయకపోవడం కాకుండా, ఈ దిక్కుమాల పనులు, మళ్ళా లిక్కర్ స్కామ్లు, ఈ గరీబోళ్ళకి ఏమి ఇల్లు కట్టించేది లేదు. అసలు వీళ్ళు 11 సంవత్సరాలు పవర్లో ఉన్నదే పేద ప్రజల వల్ల. బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, పూర్వాంచల్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, దక్షిణ భారత్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, అటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల నిలబడ్డారు ఇన్నేళ్ళు. వాళ్ళకే మోసం చేసాడు కేజ్రీవాల్. ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ఆదుకుంటున్నారు అటువంటి వాళ్ళని. సో వాళ్ళందరూ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేయడం జరుగుతుంది. మీరు 2 నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్గా పనిచేశారు. పెద్దలు భూపేంద్ర యాదవ్ లాంటి, పీయూష్ గోయల్ లాంటి, ధర్మేంద్ర ప్రధాన్ లాంటి నాయకులతో పనిచేశారు. ఎట్లా ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది 2 నియోజకవర్గాలకు గెలుపు సంబంధించి? కొందరు నాయకులకి అందరికీ 2 నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ ఇచ్చింది వాస్తవమే. అందులో నాకు కూడా ఇవ్వటము, ఆ రెండిట్లో కూడా ఒక హై ప్రొఫైల్ మనీష్ సిసోడియాని ఓడించటము, ఇంకో చోట పెద్ద మెజార్టీతో గెలవటం కూడా నాకు కూడా సంతోషాన్ని ఇస్తూ ఉంది. అందులో మేము స్ట్రాటజిక్ టీమ్గా పనిచేసుకోవటము, మంచిగా మా స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయటము, ఈ ఫలితాన్ని ఇచ్చినట్టు మేమందరం భావిస్తూ ఉన్నాము. బేసికలీ ఢిల్లీ ఎలక్షన్ విక్టరీ ఈజ్ నరేంద్ర మోదీస్ గవర్నెన్స్ యొక్క ఫలితం ఇది. ఆయన 11 సంవత్సరాలు దేశవ్యాప్తంగా ఏ రకంగా గవర్న్ చేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద స్కీమ్స్ పేద ప్రజల కోసం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, అవన్నిటికి కూడా ఇది రిఫ్లెక్షన్. థ్యాంక్ యూ.